అందరికీ నమస్కారం. సూపర్ మామ్ అరుణ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఇప్పుడు అధిక మాసం వచ్చేసింది కదా. అధిక మాసంలో ఏ దానాలు ఇవ్వాలి, ఏ దానాలు చేయడం వల్ల మనకి ఏం ఫలితం వస్తుంది, అలాగే ఈ అధిక మాసాన్ని పురుషోత్తమ మాసం, మల మాసం అంటారు. అలాగే ఈ మాసంలో మంచి శుభకార్యాలు చెయ్యరు ఎందుకు అనేది నాకు తెలిసిన కొన్ని విషయాలు ఈ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. అధిక మాసం వీడియో ತುಂಬಾ స్పెషల్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి కూడా 3 years రన్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అధిక మాసం నుంచే నాకు యూట్యూబ్ ఛానల్ ఎక్కువ చేయడానికి స్టార్ట్ చేశాను. అంతకుముందు మా అమ్మాయి నాకు ఛానల్ పెట్టించినప్పుడు నేను మా పాపకి స్నానం చేసేది, అలాగే మా పాపకి ఏం చేసి తినిపిస్తాను కదా, అది ఇంట్లో ఏదైనా స్పెషల్ గా చేసుకుంటే ఆ వంటకాలు ఇవి మాత్రమే నేను పోస్ట్ చేస్తుంటే, అంటే అప్లోడ్ చేస్తుంటే. 3 years ఒకసారి వచ్చేది అధిక మాసం. లాస్ట్ 3 years బ్యాక్ వచ్చినప్పుడు మా అమ్మ ఏం చెప్పిందంటే, అమ్మ నీవు ఎన్నో ఏళ్ళ నుంచి అధిక మాసం పూజలు, వ్రతాలు, దానాలు చేస్తూనే వచ్చావు కదా, అది ఏం చేస్తావు కదా, అదే వీడియో చేసి పెట్టు, అది చూసి కొంతమంది అయినా చేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా అయితే ఎంతో ఫలితం వస్తుంది కదా అని చెప్పింది. సరేలే నేను చేసేదే కదా చెప్పేది అనేసి ఒక వీడియో చేసి అప్లోడ్ చేశాను. చూసి ఆ పూజలు మేము చేసాము, ఆ దానాలు ఇచ్చాము, మాకి పెళ్లి కుదిరింది, మాకు పెళ్ళయింది, పిల్లలు అయ్యారు, మాకు ఉన్న అప్పుల బాధలు పోయినాయి, తగ్గినాయి, అలాగే నాకు ఆర్థిక సమస్య కూడా బాగా అయింది, ఉద్యోగం వచ్చింది అని వాళ్ళు చెప్పినప్పుడు అన్నిటికన్నా ఎక్కువ సంతోషం అయింది. ఇంక అప్పటి నుంచి మా అమ్మాయి ఏం చెప్పిందంటే, నీకేం తెలుసో అది చెప్పుకుంటూ పో అనింది. అప్పటి నుంచి నేను ప్రతి ఒక్క పండగలకు కానీ దాని విశేషత ఏంటి, ఎలా ఆచరిస్తాము, ఎందుకు ఆచరిస్తాము వీడియోలు అప్లోడ్ చేస్తున్నాను. ఈ పండగలు అవి రోజు రావు కదండి, రోజు ఏదో ఒకటి చేద్దాం అనేసి రోజుకో మాట అని ఒక చిన్నది కంటెంట్ క్రియేటర్ గా వర్క్ చేస్తున్నాను. అది కూడా ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను, రోజుకో మాట అని ఇదే ఛానల్లో. ఆ వీడియోస్ కూడా చూడండి. ఇదేమప్ప అధిక మాసం చెప్తానని తనేమో స్టోరీ చెప్తుంది అనుకుంటున్నారా? అలా ఏం కాదండి. ఏదే కానీ వినకన్నా ముందు దాని వెనకాలది వినుకుంటే చాలా మంచిది కదా, అందుకని షేర్ చేశాను అంతే. ప్రతి ఒక్క 12 మాసాలకి కూడా ఏదో ఒక అధి దేవుడు ఉంటాడు. కానీ అధిక మాసం ఎక్స్ట్రా వస్తుంది కదా, దీనికి ఏ దేవుడు లేనప్పుడు అందరూ వెళ్ళి విష్ణువుకి అడుగుతారు, ఈ అధిక మాసానికి ఎవరిని చేయాలా అన్నప్పుడు అప్పుడు సాక్షాత్ విష్ణువే నేనే ఈ అధిక మాసానికి అధిదేవుడుగా ఉంటాడని అంటాడు. విష్ణుకి ఇంకో నామం పురుషోత్తమ అని కూడా పిలుస్తాం కదా, అందుకే దీన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తారు. ఈ పూజలు, వ్రతాలు, దానాలు ఏం చేస్తాం కదా, ఇది మనకి తెలుసో తెలియకో చేసుకున్న పాప కర్మలు ఏముంటాయి కదా, అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. మల అంటే పాపాలు, అవన్నీ పాపాలు తొలగిపోవడం వల్ల దీనికి మలామాసం అని కూడా అంటారు. ఎందుకు దీంట్లో శుభకార్యాలు చెయ్యారంటే, ప్రతి మాసంలో సూర్యుడు సంక్రమణం చేస్తాడు, ఈ మాసంలో ఉండదు, అందుకనేసి శుభకార్యాలు చేయరు. శుభకార్యాలు ఉండవనేసి ఇది చెడు మాసం అయితే కాదు, చాలా అత్యంత సువర్ణమైన మాసం అని చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం కొంచెం దానం చేసి, కొంచెం పూజలు చేసి, కొన్ని వ్రతాలు చేసి ఎంతో పుణ్యం సంపాదించుకుంటాం కదా, అందుకని నేను ఏమేం దానాలు ఇస్తే ఏమేం ఫలితం వస్తుందని చెప్పుకుంటూ పోతాము. మీరు రాసుకుంటే కన్నా చాలా మంచిది, ఎందుకంటే ఒకసారి మర్చిపోతుంటాము. లేకపోతే వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ముందుగా ఆడపిల్లలకి గాని ముత్తైదువులకి మంగళ ద్రవ్యాలు, చీర, పసుపు, కుంకుమ, గాజులు, పండ్లు. మంగళ ద్రవ్యాలు అంటే మీకు అన్ని తెలుసు కదా, ఒక్కలు అన్ని పెట్టి కూడా దానంగా ఇవ్వచ్చు. ఇలా ముత్తైదువులకి మంగళ ద్రవ్యాలు దానంగా ఇవ్వడం వల్ల కూడా మనకి ఎన్నో శుభాలు దొరుకుతాయని చెప్తారు. తర్వాత శనగ బ్యాళ్ళు మరి బెల్లం ఇవ్వాలి. ఇది ఎందుకంటే ఎవరికైనా అప్పులు ఉంటాయి, అప్పులతో చాలా బాధపడుతుంటారు, అలాంటి వాళ్ళు ఈ శనగలు, బెల్లము మీరు మీ శక్త్యానుసారంగా ఇది ఇన్నే ఇయ్యాలి, ఇంతే ఇయ్యాలి అనేం లేదు. కేజీ కానీ, అర్ధ కేజీ కానీ, పావు కేజీ కానీ మీ శక్త్యానుసారంగా తీసుకొని ఆకులు ఒక్క దక్షిణ లేనిది దానం ఇస్తే అది పనికి రాదు అని చెప్తారు. అందుకని మీరు ఇచ్చేటప్పుడు దక్షిణ, దానిపైన దక్షిణ పెట్టి ఎవరికైనా, ఇప్పుడు గుడిలో అయితే పరోహితులు ఉండే ఉంటారు కదా, అర్చకులు ఉంటారు, వాళ్ళకైనా ఇవ్వచ్చు. ఇలా దానం ఇవ్వడం వల్ల మీకున్న అప్పుల బాధలు, సమస్యలు అన్ని తీరిపోతాయని కూడా చెప్తారు. తర్వాత కాయిన్స్ ఇవ్వాలి. 33 కాయిన్స్, రూపాయి కాయిన్, 2 రూపాయలు, 5 రూపాయలు, 10 రూపాయలు, ఇప్పుడైతే 20 రూపాయల కాయిన్ కూడా వచ్చింది కదా. ఇవి అమౌంట్ ముఖ్యం కాదు, ఇక్కడ కాయిన్స్ ముఖ్యము. 33 కాయిన్స్ ఒక గిన్నెల, రాగి కానీ ఇత్తడి కానీ, అందులో రాగి రాగోరుతుంది అంటారు కదా, అందుకని అందులో ఇస్తే చాలా మంచిది. ఇప్పుడు అది మాకు దొరకదు, దీపాలు పెడతాం కదా, అరటి డొప్పలు దొరుకుతాయి కదా, అందులో 33 కాయిన్స్ వేసి, అది లక్ష్మీ స్వరూపం కదా, అందుకని అందులో పసుపు, కుంకుమ వేసి దానిపైన ఆకులు, ఒక్కలు, దక్షిణ, అది 33 కాయిన్స్ కాకుండా దక్షిణ మీరు ఎంతో కొంత పెట్టి ఎవరికైనా దానం ఇవ్వడం వల్ల మీకున్న ఆర్థిక సమస్యలు, దుడుస్తుంటారు, పని చేస్తుంటారు, కానీ వాళ్ళ దగ్గర
డబ్బులు ఆదా అవుతలేకుంటాయి. అలాంటి వాళ్ళు ఈ దానం చేయడం వల్ల మీకు కలిసి వస్తుందని కూడా చెప్తారు. మనకున్న ఆర్థిక సమస్యలు అన్ని పోతాయని కూడా చెప్తారు. ఇంకొకటి ఏంటంటే ఈ అధిక మాసం 33 సంఖ్యలకి చాలా ప్రత్యేకత ఉంది. ఎందుకంటే ఈ అధిక మాసం వచ్చేది 33 నెలలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి, అంటే 3 years కి ఒకసారి వస్తుంది కదా. అలాగే ఇది మనం చేసే ఇప్పుడు దానాలు, పూజలు, వ్రతాలు అన్ని 33 కోట్ల దేవతలకు చెందుతుందని కూడా చెప్తారు. కోటి అంటే వర్గము, అంటే 33 దేవతలకి కూడా ఇది చెందుతుంది అని చెప్తారనమాట. అందుకని మీరు ఏదే దానం ఇస్తుంటారు కదా, 33 అనుకొని 33 జనాలకి కానీ 33 సంఖ్యలో వస్తువులు కానీ తీసుకొని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితం దొరుకుతుందని చెప్తారు. అన్నదానం, అన్నదానం అంటే మీరు ఇంటికి పిలిచి వంట చేసి అయినా పెట్టొచ్చు. లేదు ఇప్పుడు ఎక్కడైనా సత్రాల్లో, దేవస్థానాల్లో అన్నదానం నడుస్తుంటుంది కదా, అక్కడికైనా మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చి మా పేరున దానం చేయండి ఈ రోజు అని కూడా చెప్పొచ్చు. అది కూడా కాదంటే మీకు ఇంట్లో బియ్యము, బ్యాళ్ళు, నూనె ఏం వంట చేసుకుంటారు కదా, కాయగూరలు కానీ పండ్లు కానీ అవన్నీ కొంచెం కొంచెం కట్టి ఆ పేరు మీద మేము మీకు ఇస్తున్నాము, మీరు వండుకొని తినండి అని కూడా ఎవరికైనా దంపతులకి కానీ, అర్చకులకి కానీ, పురోహితులకి కానీ ఇవ్వాలి. మేము ఇచ్చే దానం ఒకరికి ఉపయోగం కావాలి అంతే. మీరు ఈ దానం ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు అన్ని పెట్టినారు, దానిపైన ఎంతో కొంత దక్షిణ పెట్టి ఇవ్వాలి. దక్షిణ లేని దానం పనికి రాదు అని చెప్తారు. ఈ దానం ఇస్తే మనకి ఎప్పటికీ భోజనం కొరత రాదు అని కూడా చెప్తారు. తర్వాత వస్త్రదానం, గిజ్జ వస్త్ర దానం అంటారు కదా. వస్త్రదానం కంటే నీ టవల్, షెల్లె, బ్లౌజ్ పీస్ కానీ, శారీ కానీ వస్త్రదానం చేయాలి. అది కూడా అంతే, 33 మందికి ఇస్తే ఇంకా మంచిది. కుదరదు మాకి అంత కాదు అనుకుంటే 2కి కానీ 5 మందికి, 9 మందికి మీ శక్తి అనుసారంగా దానంగా ఇవ్వచ్చు. ఈ వస్త్ర దానం ఇవ్వడం వల్ల మనకి వస్త్ర దారిద్ర్యం అనేది రాకుండా ఉంటది అనమాట. ఇప్పుడు ఆకులు, ఒక్క అవి కూడా 33 ఆకులు, 33 ఒక్కలు ఇస్తే అనిష్టం దూరం అవుతుందని కూడా చెప్తారు. ఇప్పుడు గోదానం, భూదానం చేయాలంటారు. గోవుని తీసుకొచ్చి ఇయ్యలేము, ఇచ్చినా ఇప్పుడు ఇంట్లో కట్టుకుంటూ లేరు. ఎందుకంటే ఇప్పుడు అందరు అపార్ట్మెంట్ లో ఉంటున్నారు. ఎక్కడైనా గోవు ఇంత అని ఉంటది కదా, అది డబ్బులు ఇచ్చి దానంగా ఇచ్చిన కూడా ఇవ్వచ్చు. మాకు అంత కూడా కాదు అనుకుంటే ఇప్పుడు మూతులు దొరుకుతాయి, రాగిది కానీ, కంచిది కానీ, వెండిది కానీ. ఈ గోవు మరి చిన్న దూడ ఉంటది, అది కూడా మీరు పెట్టి పూజ చేసి దానంగా ఇవ్వచ్చు. 33 గోవులు ఇచ్చినా మంచిదే, లేకపోతే ఒక్కటి పూజ చేసి అందుకు దక్షిణ పెట్టి కూడా మీరు గోదానం చేయొచ్చు. గోదానం చేస్తే బ్రహ్మలోకం లభిస్తుందని కూడా చెప్తారు. ఇప్పుడు రాగోరుతుంది అంటారు కదా, రాగి కానీ, తామ్ర కానీ, లేకుంటే ధాన్యాలు, బియ్యము, బ్యాళ్ళు అవన్నీ ఉంటాయి కదా, ఈ ధాన్యాలు ఇవ్వడం వల్ల కూడా శుభకార్యాలు లభిస్తావని చెప్తారు. టెంకాయలు కూడా 33 టెంకాయలు ఇవ్వచ్చు, లేకుంటే ఒకరికిద్దరికి కానీ ఇవ్వచ్చు. టెంకాయ పాలు కూడా 33 మందికి దానం ఇస్తే, ఈ టెంకాయలు కానీ కొబ్బరి బొండం కానీ ఇవి 33 మందికి దానాలు ఇవ్వడం వల్ల మీరు ఏమైనా అనుకొని ఇస్తే ఆ కార్యాలు నెరవేరుతాయని కూడా చెప్తారు. నెయ్యి దానం ఇస్తే ఏదైనా మనకి సుస్తు ఉంటుంది కదా, ఆరోగ్యం బాగలేకుంటది, అలాంటి వాళ్ళు నెయ్యి దానం ఇస్తే ఆరోగ్యవంతులు అవుతారు. 33 పండ్లు కూడా ఇవ్వచ్చు. ఏదైనా బాಳೆపండు, అరటి పండు కానీ, యాపిల్ పండు కానీ, సపోటా, ఈ ఏ రకమైన ఈ పండ్ల దానం ఇస్తే బుద్ధి వికాసం అవుతుంది అనమాట. చాలా ముఖ్యమైన దానం. ఈ దీపదానం ఎలా చేయాలంటే మీరు 33 ఒత్తులు, నెయ్యి ఒత్తులు అయితే ఇంకా మంచిది, నెయ్యి తడిపిన ఉంటాయి కదా అవి, కాకపోతే నెయ్యి వేరు ఒత్తులు వేరు కూడా ఇవ్వచ్చు. అలాగే దాంతో పాటు మీరు శక్తానుసారంగా 33 కంచివి కానీ, ఇత్తడి కానీ, చిన్న చిన్న కుందులు వస్తాయి కదా అవైనా 33 తెచ్చియచ్చు. మాకు అది కుదరదు, అంతోటి కాదు అనుకుంటే 2 అయినా ఇవ్వచ్చు. మట్టి దీపాల్లో కూడా ఒక్క దక్షిణ పెట్టి పూజ చేసి ఇస్తే లక్ష్మి కటాక్షం దొరుకుతుందని కూడా చెప్తారు. అన్నిటికన్నా ముఖ్యమైనది అత్రాస దానాలు, అపోప దానాలు, అనారస దానాలు. అంటే అన్ని ఒకటే, అత్రాసలను చేస్తాం కదా, అరిసెలు అని కూడా అంటారు. ఇవి 33 అరిసెలు చేస్తే అందులో ఎన్ని రంధ్రాలు ఉంటాయి కదా, అన్ని జన్మల పాపాలు మనకి తొలగిపోతాయని కూడా చెప్తారు. దాంతో పాటు కర్జికాయలు కానీ, చక్లీలు కానీ, స్వీట్ కానీ, ఏదైనా 3 స్వీట్ పదార్థాలు కూడా దానంగా ఇవ్వచ్చు. ఇది ఎవరికి ఇవ్వాలి అని కొన్ని డౌట్స్ ఉంటాయి. మీకన్నా పెద్దోళ్ళు ఎవరికైనా ముత్తైదోళ్ళకి ఇవ్వచ్చు, అర్చకులకి ఇవ్వచ్చు, లేకపోతే మన ఆడపిల్లలకి లక్ష్మి స్వరూపంగా అనుకుంటాం కదా, ఆమె భర్త అంటే నారాయణ స్వరూపుడు అవుతాడు కదా, అందుకని ఆడపిల్ల, అల్లుడిని వాళ్ళనే పిలిచి కూడా అత్రాస దానాలు, పండ్లు, మీకు ఎంత అవుతుందో చీర, జాకెట్, గాజులు ఏదైనా మీకు శక్తానుసారంగా ఇవ్వచ్చు. అధికస్తే అధిక ఫలం అని చెప్తాం కదా, ఈ అధిక మాసంలో మీరు ఎంత దానం చేసినా తక్కువే, ఎంత దానం చేసినా దానికి 10 రెట్లు ఎక్కువ అవుతుందంట. అందుకని మన ఉన్న దాంట్లోనే ఇయ్యాలనే మనసుంటే ఏదైనా ఇవ్వచ్చు. ఇప్పుడు దానాలే గురించి చెప్పాను. నెక్స్ట్ వీడియోలో వ్రతాలు,
ఈ అధిక మాసంలో ముగ్గుకి చాలా ప్రశస్తం ఇచ్చారు. ముగ్గులు ఎలా వేయాలి, తర్వాత ఏ వ్రతాలు చేయాలి, ఏ పూజ చేయాలి, ఎలా చేయాలి అన్నది నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నలుగురు షేర్ చేస్తే వాళ్ళు ఎవరో ఒకరు ఏదో ఒక దానం చేసి వాళ్ళు పుణ్యం సంపాదించుకుంటే అందులో ఎంతో కొంతైనా మీకు వస్తుందని చెప్తూ ఈ వీడియో ముగిస్తున్నాను. నమస్కారం.